హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 14నండి. ఇది ఎక్కడికి అంటే మా పాప వాళ్ళ తోటికోడలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో దుర్గమ్మ పండుగ ఉంటే వెళ్ళాము 14న. తర్వాత మార్నింగే మా అల్లునికి మధ్యలో ఏదో పని ఉందంట. అందుకే మేమైతే మార్నింగే బయలుదేరాము. అక్కడికి మధ్యలో పని అయిపోయి అంతా అయిపోయేసరికి ఊరికెళ్ళేసరికి అయితే 1:30, 2 అయింది. 1:30 అయితే అయిపోయింది. ఇప్పుడైతే మార్నింగే బయలుదేరుతున్నాము. నేను, పాప, మా అల్లుడైతే బయలుదేరుతున్నాము. ఎందుకంటే మాకందరికీ చెప్తారు కదా! వాళ్ళ తోటికోడలు వాళ్ళ అమ్మ వాళ్ళైతే అంటే వేరే అందరికీ చుట్టాలకంతా ఎవరికీ చెప్పలేదు. మా వరకైతే చెప్పారు. అది మార్నింగ్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. తర్వాత నేను ఇంట్లో ఎక్కడికెళ్ళినా ఎంత మార్నింగ్ వెళ్ళినా ఇంట్లో పనులైతే అయిపోవాల్సిందే. కొంచెం ముందుగా అన్నా లేస్తాను. కాకపోతే అన్ని పనులు అయిపోయాకే నాకు బయటికెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే దానికోసం అనేసి కొంచెం ముందుగానే లేస్తానన్నట్టు పనులన్నీ అయిపోగొట్టుకొని వెళ్ళాలి అనేసి అక్కడ దారిలో పెట్రోల్ అయితే పోయించుకొని అయితే బయలుదేరాము. ఇక్కడ ఘట్కేసర్ నుంచి అయితే మధ్యలో అయితే మేము వెళ్తాం. బైపాస్లో వెళ్తాము కారులో వెళ్ళినప్పుడు. బస్సులో వెళ్ళినప్పుడైతే మన ఉప్పల్ నుంచి వెళ్ళాలి బస్సులో వెళ్తే. ఇక్కడైతే డివైడర్ మధ్యలో అయితే రకరకాల పువ్వులు, ఆ గార్డెన్ అయితే చాలా బాగా అనిపిస్తుంటుంది నాకైతే. ఆ రోడ్లో మంచిగా కలరు ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మా పాప అయితే ఏదో మాట్లాడుతూ ఉంది. మేమైతే ఆ ఊరికి అయితే ఇదివరకు పాప వాళ్ళు ఉన్న ఊరే ఇది. తర్వాత అక్కడ పాప వాళ్ళు ఉన్న ఇంటికైతే భార్గవి అయితే రండి రండి అని ఫోన్లు చేస్తూ ఉంది. ఇక్కడ జంక్షన్లో ఆ సీన్ వాటర్ దుంకేదైతే నాకు చాలా ఇష్టము. అప్పుడు పాప ఉన్నప్పుడైతే వెళ్ళినప్పుడల్లా అట్లా వాటర్ వదిలినప్పుడైతే వీడియో అయితే తీసేదాన్ని. అక్కడ ఏనుగుల మధ్య వాటర్ అలా తీసేదాన్ని. ఇక భార్గవి అయితే మేము వెళ్ళామనేసి కిందికైతే వచ్చి మా పాప అయితే వెళ్ళంగానే పైకి వెళ్ళలేదు. ఎందుకంటే ఉన్న ఇల్లు కాబట్టి వెళ్ళంగానే డోర్ తీసి ఆ ఇంట్లోకైతే వెళ్ళింది. ఎందుకంటే మనము ఉన్న ఇల్లు కాబట్టి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా! అలా అనేసి వెళ్ళంగానే మా పాప డోర్ తీసుకొని కిందికి వెళ్ళి మళ్ళీ అన్నీ చూసి ఇక మళ్ళీ పైకి భార్గవి దగ్గరికి అయితే వెళ్ళాము. పిల్లలైతే 2 లైట్ పెట్టారు. మా అమ్మాయి వాళ్ళు ఖాళీ చేసినాక 2 లైట్ అయితే పెట్టి ఇక్కడ బతుకమ్మ కుంట అంటాం కదా! చాలా వీడియోస్లలో ఉన్నవి. మన వీడియోస్లల్లో షార్ట్ వీడియో ఉన్నాయి. ఇక్కడ బాతులు సాయంత్రం పూట వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బతుకమ్మ కుంటలో చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటారు. కుంట చుట్టూ బాగుంటుంది సాయంత్రం టైంలో. నేను అప్పుడు పాప దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళేదాన్ని సాయంత్రం పూట. నేను, భార్గవి, పాప అందరం కలిసి వెళ్ళేవాళ్ళము. వాళ్ళు రాకపోయినా కూడా నేను అలా ఒక్కదాన్ని వెళ్ళి కాసేపు అలా వాటర్ చూస్తూ బాతులు అవన్నీ చూసి వచ్చేదాన్ని. తర్వాత ఇక భార్గవి అయితే హాఫ్ శారీ పాప వాళ్ళు ఉన్నప్పుడే ఏదో షాపింగ్కి వెళ్ళి హాఫ్ శారీ అవి తీసుకున్నదంట. మా పాప వాళ్ళు ఉన్నప్పుడే వరంగల్కి వెళ్ళి తర్వాత నేను వెళ్ళినప్పుడు అన్నీ ఆంటీ ఇదే హాఫ్ శారీ అన్నీ కొన్నాను అని చూపిస్తూ ఉంది భార్గవి. ఇక్కడ కంచు ప్లేట్లు ఉంటాయి కదా, ఇత్తడి కాకుండా కంచుతో చేసిన ప్లేట్లు. వాళ్ళ పిల్లలు ఇద్దరు మగ పిల్లలే కదా భార్గవికి. మన వీడియోస్లలో కూడా ఉంటారు, బర్త్డే వీడియో అవి చాలా వీడియోస్లలోనే ఉన్నారు. తర్వాత పిల్లలకు ఈ కంచు ప్లేట్లు తింటే మంచిదంట కదా ఆంటీ, అందుకే అప్పట్లో తెచ్చాను కానీ తినిపించట్లేదు ఆంటీ, వాళ్ళకు పెడితే తినట్లేదు, సపరేట్గా నేనే తినిపిస్తున్నాను కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇద్దరు వాళ్ళు మంచిగా తినేటప్పుడు అప్పుడు పెడితే తింటారు, అందుకే ఎప్పుడో తెచ్చి దాచిపెట్టాను అనేసి ప్లేట్లు అయితే చూస్తూ ఉంది. ఇంకా ఈ హాఫ్ శారీ కూడా బాగుందిరా అని చెప్తా ఉన్నాను. పింక్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది. దుప్పటా అయితే బ్లూ కలర్ ఉంది. ఇంకా ఇది లెహెంగా అయితే పింక్లో వచ్చింది. తర్వాత మేము ఇంకా అక్కడ మా అల్లుడైతే మమ్మల్ని అక్కడ దింపేసి ఆయన పని మీద ఆయన అయితే వెళ్ళిపోయాడు. ఏదో పని ఉంది బండి పని అనేసి వెళ్ళాడు. తర్వాత ఆ పని అయిపోయి మా అల్లుడు వచ్చాక మళ్ళీ మేమైతే ఇంకా ఊరికైతే బయలుదేరాము.
ఇక్కడ మధ్యలో పాప వాళ్ళ బావ అంటే వేరే పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బావ వచ్చాడు మాతో పాటు. తర్వాత మా పాప వాళ్ళ ఆడబిడ్డను కూడా తీసుకెళ్ళాము. అరే ఆ వీడియో మిస్ అయినట్టుందండి. ఇప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది వీడియో అయితే మిస్ అయింది. పాప వాళ్ళ ఆడబిడ్డను కూడా తీశాను. ఇంట్లోకెళ్ళి వస్తుంటే రండి అత్తమ్మ టీ అన్నది ఆగి వెళ్తురు కానీ అని, ఇంకా తర్వాత లేదులే లేట్ అవుతుందని, కానీ ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. మేము ఈ ఊరికేనండి, ఇదే ఊరు మా పాప వాళ్ళ ఊరు కాకుండా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఈ ఊరు కూడా. అక్కడైతే ఆ ఊరు మొత్తం దుర్గమ్మ పండుగ అంటే ఊరు మొత్తం చేస్తారు కదా, అక్కడ జాతరలాగానే ఉంది. ఊరు మొత్తంలో జాతరలాగానే ఉంది. మేము వెళ్ళినప్పుడైతే 3 డేస్. అది లాస్ట్ డే మేము వెళ్ళిన రోజైతే లాస్ట్ డే. అంతకుముందు రోజే బోనాలు అవన్నీ అయిపోయినవి. ఇక్కడ పప్పి మా మా పాప వాళ్ళ తోటికోడలు వాళ్ళ మరదలు అన్నట్టు, సారీ వదిన. తర్వాత ఇక్కడ అమ్ములు, మా పాప వాళ్ళ బావ కూతురు అమ్ములు, మా వదినమ్మ కూడా ఉంది. తర్వాత మా చిన్న అల్లుని వాళ్ళ అత్త కూడా వచ్చింది. మా వదినమ్మని హాయ్ చెప్పమంటే నవ్వుకుంటా రా అమ్మ అని హాయ్ చెప్తుంది. ఇక్కడ మనం శారీస్ అమ్ముతాం కదా, ఈ శారీస్ అయితే ముగ్గురు తోటికోడళ్ళు అయితే తీసుకున్నారు. పాప, ఇంకా వాళ్ళ చిన్న తోటికోడలు, ఈ కవిత, ముగ్గురు ఒకేలాగా ఉండాలనేసి నాతోనే లెనిన్ కాటన్ శారీ అయితే కొన్నారు వాళ్ళు. తర్వాత ఇక మేము వెళ్ళాక ఇక తర్వాత భోజనాలు అవన్నీ అయిపోయాక సాయంత్రం వరకు అయితే ఉన్నాము. అక్కడ వాళ్ళ చుట్టాలు బట్టలు అవి తెస్తే అయితే అక్కకు ఆ బావకైతే బట్టలు అయితే పెట్టారు. అంత ఫంక్షన్ అయిపోయాక మేము మళ్ళీ సాయంత్రం అంటే నైటే అయింది, 6:30 అలా అయింది బయలుదేరడానికి. వాళ్ళు మళ్ళీ నైట్ డిన్నర్ చేసి వెళ్ళమన్నారు, కానీ లేట్ అవుతుంది అనేసి మేమైతే బయలుదేరాము. మళ్ళీ అప్పుడే కదా తిన్నాము, లేట్గా తిన్నాము. ఇక్కడ మా చిన్న అల్లుని వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వచ్చాము, ఎందుకంటే ఆమెని డ్రాప్ చేయడానికి వచ్చాము. మళ్ళీ దారిలోనే ఉంటుంది వాళ్ళ ఊరు. ఆ దారిలో అంటే సైడ్కి అవుతుంది కానీ ఇంకా పాప మా మొక్కతి వెళ్తానంటుంది ఆ టైంలో. ఇంకా సరే అట్లాగే డ్రాప్ చేసి వెళ్దాము అనేసి మా అల్లుడైతే మా చిన్న అల్లుని వాళ్ళ అత్తని డ్రాప్ చేసి అక్కడ డ్రాప్ చేసి వెళ్దామంటే, అక్క ఇంత దూరం వచ్చి టీ అన్న తాగరా అంటే అక్కడ ఆగి టీ తాగేసి అయితే వెళ్ళాము. మా అల్లుని వాళ్ళ షాప్ కూడా కనిపించే ఉంటుంది వీడియోలో, అక్కడే ఉంటుంది. మా చిన్నల్లుని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి ముందే షాప్ ఉంటుంది. తర్వాత ఆమెనైతే ఇంట్లో డ్రాప్ చేసి అయితే టీ తాగేసి మళ్ళీ మేము పాప వాళ్ళ ఊరికైతే బయలుదేరాము. పాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పాప వాళ్ళ ఇంటికి అంతా వీళ్ళది ఇవన్నీ వేయించారు, ఇట్లా పెయింటింగ్తో వేయించారు ఇట్లా. ఎందుకంటే వదినమ్మ కూడా ఇంటి దగ్గర సిమెంట్ సేల్ చేస్తూ ఉంటుంది. ఇంటికి అక్కడ షాపులు లేవు కాబట్టి ఇంటికాడికి రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇంట్లోనే లోడ్ దింపిస్తే అవి సేల్ అవుతూ ఉంటాయి. మామిడి చెట్టుకు కూడా ఇక్కడ ఫుల్ పూత పట్టేసింది. తర్వాత అక్కడ అది చుక్క మల్ల అంటారు కదా, నిండుగా పువ్వులు ఉన్నాయి. ఇంకా నైట్ వదినమ్మ ఏదో అన్నము ఎగ్ కర్రీ అయితే చేసింది, ఏది వద్దంటే చేసింది. ఇక మేము మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగే బయలుదేరాము చూడండి. ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే ఆ పువ్వులు అయితే నైట్ నిండుగా ఉన్నాయి. సరే ఇప్పుకున్నావేమో అనేసి చూస్తే ఇప్పుకోలేదు, మొగ్గలాగే ఉన్నాయి. కొంచెం తెల్లాడితే ఇప్పుకుంటాయేమో అనేసి మళ్ళీ కొంచెం చిన్న వీడియో తీశాను వచ్చేటప్పుడు. మేమైతే ఇక బయలుదేరుతుంటే అన్నయ్య వదినమ్మ అయితే ఇక మమ్మల్ని పంపించడానికి బయటకు వచ్చారు. ఇక్కడైతే మంచు పొగ అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, చాలా మనసు పట్టింది. మార్నింగ్ టైం కదా, మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక ఇంటికి రాగానే ఇక టిఫిన్ టైం కూడా కాలేదు, అందుకే మార్నింగ్ వచ్చాము అన్నట్టు. ఇక దోశ పిండి అయితే ఉంది, ముందు రోజు రెడీ చేసి పెట్టాము. ఇక రాగానే దోశలు అయితే అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. ఇంకా రాగానే దోశలు అయితే వేసాము. దోశలు వేసి తర్వాత ఎగ్ దోశ కూడా వేసాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా.